రాజకీయాలల్లా ఎప్పుడేమయ్యే తెలియదు. అందుకే ఎవళ్ళని కలిసినా సరే ఏదో జరిగిపోయినట్టే అనుకుంటుంటారు చాలా మంది. కలవక ఎవలన్నా ఇద్దరు లీడర్లు కలిసిందంటే ఇక దాని మీద తీరొక్క ముచ్చటలు నడుస్తుంటాయి. ఏం లేని దానికే అట్లనట ఇట్లనట అని ఉత్తగానే లోకమంతా కోడై కూస్తుంటది. ఇక ఇప్పుడు గీ ముచ్చటేంటి చెప్తున్నాటే ఇక చూడుర్రి. ఆగో తెలంగాణ పెద్ద సారు, ఏపీ పెద్ద సారు ఇద్దరు సార్లు మళ్ళోసారి పక్కపోవంటే ఊకొని మంచిగా ముచ్చట్లాడుకున్నారు. పుట్టపర్తిల శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు మస్తు ఘనంగా చేసిండ్రు కదా. అట్లా ఇక ఆయితారంతోని ఉత్సవాలు ఒడిచినాయి. అందుకే మళ్ళోసారి అందరికి ఆహ్వానం పలికితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సార్ తోని కలిసి ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సార్ కూడా పోయిండ్రు. ఇట్లనే మొన్న కూడా ఓ అవార్డుల ఫంక్షన్ లా ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కపోంటే ఊకొని నవ్వుకుంటా మాట ముచ్చట్లు చేసుకుండ్రు. ఇద్దరు సీఎంల నడుమ ఏం ముచ్చట్లు నడిచినాయో ఏమోనని నాలుగు తీర్ల మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇంకో దిక్కు అటు బెంగళూరులో ఓ కార్యం అయితే శనివారం మాపటీలి మాజీ సీఎం జగన్ సారు, కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఇద్దరు కలిసిపోయిండ్రు. పక్కపోంటే ఊకొని అన్నదమ్ముల తీరుగా మంచిగా ముచ్చట్లాడుకుండ్రు. జగన్ అన్నతోని గ్రేట్ మీటింగ్ అని ఇంటర్నెట్ గుట్లో ఓ కామెంట్ కూడా రాసిండు కేటీఆర్ సారు. అయితే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న లీడర్ సాబులు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్ సాబులు జంటగా కూర్చొని మాట ముచ్చట్లు చేసుకునేటాలకు ఏమున్నదో ఏమైతాందో అన్నట్టే మాట్లాడుకుంటారట చాలా మంది. సార్లేదో ఆహ్వానం పలికితే పోయిండ్రు, అందులో ఏం రాజకీయం ఉన్నది అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింత మంది. కలవక పెద్ద లీడర్లు కలిస్తే ఇగో గిట్లనే ఉంటది అనుకుంటారట ఇంకా కొంతమంది. నాయనతోని మంచి మాట లేదు, అన్నతోని అయ్యొస్తలేదు, బావతోని కయ్యమైంది. పార్టీ లీడర్లంతా దూరమైండ్లు, అయినోళ్ళంతా ఇప్పుడు కానోళ్ళైండ్రు. అందరున్న అక్క ఒంటరయింది. సొంతంగా గుంపు నెమ్మటేసుకొని అయినోళ్ళకే ఎదురురుకుతుంది ఇప్పుడు కవితక్క. జనం బాట కార్యంతోని పబ్లిక్లకు పోతుంది. అట్లనే ఇయాల గీళ్ళ కాడికి పోయింది. షాంజలు కొట్టింది, లాట్నం తిప్పింది, చేనేతన్నలతో కూర్చొని బట్టలు ఎట్టనేస్తులో చూసింది. జనం బాట కార్యంలో ఇవాళ వనపర్తి జిల్లాలో తిరిగింది కవితక్క. ఒత్తుడుతోనే అంబానికుళ్ళే పూజలు చేసి మొక్కులు పెట్టుకుంది. ఆటంక సీదా కొత్తపేటలో ఉన్న నేతన్నల ఇళ్లకు పోయింది. అలాని కలిసింది, మంచి షెడ్డలు అరుచుకుంది. రోజుకి ఎన్ని శీలలు వేస్తారు, ఎంతమంది పని చేస్తారు, ఎంత ఆమ్దాన్ వస్తుంది, ఎంత కమ్ముకుంటారు, పెట్టుబడులు పోను రోజుకి ఎంత మిగులుతుంది, నెలకి ఎంత వెనకేస్తారు, ఓ ఇట ఒకటా రెండా అన్ని అడిగి తెలుసుకున్నాక గీ ముచ్చట చెప్పింది. ఈ కళ ఇక్కడతోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేత నెయ్యాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. ఆడికెంచి సీదా వనపర్తిలో ఉన్న సర్కారు పెద్ద దవాఖాన కాడికి వచ్చింది. అంత తిరిగి అరుచుకున్నది. సవలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా, సర్కారుకించి వచ్చేటి సవలతులన్నీ అందుతున్నాయా లేదా, డాక్టర్లు ఎట్టట పని చేస్తున్నారని అంత తెలుసుకున్నది. అక్క వచ్చిందని ఒకరిని పట్టకొకరు ఒక ఫోటోలు దిగుడు కాదు పో. గిట్లా ఓ కాడికి పోయింది, ఓ కాడికి పోలేదని ఏం లేదు. రిజర్వాయర్ల కాడికి పోయింది, రైతులతో మాట్లాడింది, ఊళ్ళల్లో తిరిగింది, ఇంటింటికి పోయింది, పబ్లిక్ తోని ముచ్చట్లు పెట్టింది, మంచి షెడ్డలు అరుచుకుంది. గిట్లా తిరిగేదే చూస్తున్నారు కానీ అక్క మీద మంచిగా నజరేసి లేదో. కట్టు మార్చింది, బొట్టు మార్చింది, సిగ ముడిసింది, మట్టి గాజులు పెట్టింది. మొన్నటి దానిక ఖరీదైన శీలలు, పక్క పొంటి కారు పార్టీ కార్యకర్తలు. బాబు కాదన్నాక, అన్న వద్దన్నాక, కార్లకెంచి దిగినాక కట్టుబొట్టు మార్చింది కవితక్క. ఇన్నొద్దులు కవితక్క అన్నోళ్ళంతా ఇప్పుడు కవితమ్మ అంటున్నారట. కానీ ఇప్పుడే ఇట్ట తిరుగుతుందంటే రేపు పార్టీ పెడితే ఇంకెంత రోడ్డు మీద తిరుగుద్దో, పడిపడిన పార్టీలను ఎంత చాపిస్తుందో పో. తెలంగాణలో బతుకమ్మ, అటెంక దసరా పెద్ద పండుగ. అట్లనే ఇటు ఆంధ్రాకెళ్ళిపోతే సంక్రాంతి పెద్ద పండుగ. మూడొద్దులు మస్తు సంబురంగా వేసుకుంటారు. ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, మస్తు సంబరంగా ఉంటది. అయినా పండుగకి ఇంకా షానొద్దులుంది కదా సుమా. అప్పుడే సంక్రాంతి ముచ్చటెందుకు అంటారా? ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది ఎందుకో. బస్సుల టికెట్లు ఫుల్, రైళ్లలో సీట్లు నిల్లు. ఇప్పటికి కాదు సంక్రాంతి పండుగకు పోయేందుకు టికెట్లు దొరకయో అనుకున్నట్టు కావచ్చు. ముందుగానే బుకింగ్ చేసుకురు. హైదరాబాద్ కెంచి ఆంధ్రప్రదేశ్ కెళ్ళ పండుగకు పోయేటోళ్ళు. అంటే ముందు సూప్ అన్నట్టు. అవు మరి అప్పుడు కొనాలంటే 100 రూపాయల టికెట్ మీద 200 ఎక్కువ గుంజుతారు. ఆయే బస్సులైనా అంతే, రైళ్ళైనా అంతే, గాలి ఎగిరి తిరిగేటి గాలి మోటార్లైనా అంతే. పండుగ ముంగట ఓ 4-5 రోజులు ఫుల్ డిమాండ్. మరి జనవరి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా బస్సులకు, రైళ్లకు ఫుల్ డిమాండ్. 9వ తారీఖు నుంచి రైళ్లలో రిజర్వేషన్లు కూడా లేవు అంటే చూడోలి. అన్ని ఇప్పటికే బుక్ అయినాయట. ఇక బస్సులకైతే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా డిమాండ్. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు,
నెల్లూరు దిక్కు పోయేటి బస్సులలో బుక్ చేసుకుందామన్నా టికెట్లే లేకుంటాయని అంటే చూడు ఎంత డిమాండ్ ఉందో. లేకుంటేంది ఇంత ఛార్జ్ అయినా ఏం కాదు, గాలి మోటార్లు ఎక్కిపోతాం అనుకుంటున్నా. గట్ల అనుకుని ఆగిలా అంటే ఏడాది పని చేసిన జీతం పండుగకు రానుబోని ఛార్జీలకు పెట్టాల్సిందే. అవు మరి అంత పిర ఉన్నాయి గాలి మోటార్ల టికెట్లు కూడా. మామూలు రోజులలో 4600 కెంచి 4900 వరకున్న విమానం టికెట్ల రేట్లు పండుగ ముంగట 3 వద్దులు 9000 కెంచి 10,000, అవసరమైతే 11,000 కూడా. లెక్కకైతే జనవరి 14వ తారీఖు నాడు పండుగ. బళ్లకు ముందుగానే సెలవులు వస్తాయి కాబట్టి ఆ 3 వద్దులు మస్తు గిరాకీ ఉంటది అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి పండుగ మస్తు జోరుగా అవుతుందాయే. ఎన్నడు పోనోళ్ళు కూడా ఆ పండుగకు పక్కా పోతుంటారు. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఛార్జీల రేట్లు పిరం చేసి సొమ్ము చేసుకుంటున్నట్టున్నారు కావచ్చు. ఓంకాయ పోతే టెంకాయే, టెంకాయ పోతే ఇంకో పుచ్చిపోయిన కాయే, ఏదో ఒకటి ఉండనే ఉంటది. గిట్లనే గా ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఇక సినిమాలకు వచ్చిన రందేం లేదని అనుకున్నారు చాలా మంది. కానీ ఐబొమ్మ పోతే ఏంది, దాన్ని మించి ఇంకొక జేజమ్మ తయారైంది. మరి ఇక పోలీసులు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏం చేస్తారో గాని సినిమాల మీద గట్టిగానే దెబ్బ పడుతున్నది. ఇంతకు ఏంటిదంటే చూడుండ్రి. ఒక దయ్యం ఈడిస్తే ఇంకో దయ్యం పట్టినట్టే అవుతుంది పోన్రి. అట్లిట్లాగా రవిని లోపటేసిండ్రు, ఐబొమ్మను బంద్ చేయించిండ్రు అని సినిమా వాళ్ళు సంబరపడుతుంటే గా మూవీ రూల్స్ అట ఇప్పుడు ఐబొమ్మకు జేజమ్మ లెక్కనే తయారైంది. వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఇంటర్నెట్ లో పెడతాండ్రు, పోలీసు వాళ్ళకే సవాల్ ఇసిరినట్టు చేస్తుండ్రు. మరి ఇక వాళ్ళెట్ట దొరకబడతారో ఏమో. ఇటు పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి కట్టే ఇరుగొద్దు పాము చావద్దు అన్నట్టే మాట్లాడుతున్నాడట. ఏం అడిగినా తెలియదు యాదికి లేదు అంటున్నాడట. సిపి సజ్జనాచార్య ముంగట ఊక పెట్టుకొని ప్రశ్నలు జవాబులు అడిగినా సుత ఎవ్వారం ఎటు తేలలేదా అంటారు. సినిమాలు పైరసీ చేస్తే వచ్చిన పైసలతోని జిందగీ మస్తు ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడట రవి. 20 దినాలకోసారి బయటి దేశాలకు పోయి వచ్చేదట. పోలీసు వాళ్ళ కార్వాయిలో మొత్తం బయట పడుతున్నాయి ఇప్పుడు. ఇంకో దిక్కు ఐబొమ్మ రవి హీరో అట్లా ఇట్లా అని మాట్లాడేటోళ్ళు కూడా బగ్గ మందే తయారయ్యిండ్రు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఐబొమ్మ ముచ్చట్లే తిరుగుతున్నాయి ఇప్పుడు. కొంతమంది అయితే ఆటోల మీద ఐబొమ్మ రవి పోర్టువోలు పెట్టుకొని తిరుగుతాండ్రు. అంత కథనే అవుతుంది పోన్రి. అన్నిటికి మించి సినిమాల పైరసీ అనేది ఒక్క ఐబొమ్మను పట్టుకున్నంత మాత్రాన పోదని పోలీసు సార్లే చెప్పుకొచ్చిండ్రు. 355 పైరసీ వెబ్సైట్లు ఉన్నాయట. వాటన్నిటి మీద నజరేసిండ్రట. ఇప్పుడు వాళ్ళందరినీ ఎట్లా కంట్రోల్లో పెడతారో ఎట్లా లోపటేస్తారో చూసుకుంటూ పోవాలి. మొన్నటి వరకు మొంతా తుఫాను ఊపుడూపింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆగం పట్టించింది. మస్తు మంది ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టిండ్రు. గొడ్డు గోదాము గాలికి వదిలేసిండ్రు. చెట్టుకొగలు పుట్టకొగలు అన్నట్టు అయినరు. ఇక ఇప్పుడిప్పుడే జర అంతా సదురుకుంటున్న యాళ్ళ ఆంధ్రాను ముంచుతందుకు మల్లో తుఫాన్ మోపైంది. ఇప్పుడు ఎట్లున్నదో చూసిద్దాం పాన్లు అట్లా పోయి. మోంతా తుఫాను మొన్నటి వరకు మొసం అరకుండా చేసింది. ఊరు వాడ లాగం చేసింది. పబ్లిక్ ను కూటికి నీళ్ళకి ఎడబాపింది. ఇప్పుడిప్పుడే జనంత నిమ్మలం అవుతున్నాం అనుకుంటే ఇప్పుడు ఇంకో తుఫాను మోపైంది పబ్లిక్ పానానికి. ఇంకో కొత్త తుఫాన్ తయారైతుంది పబ్లిక్ ను మల్లోపాలి వడదల ముంచేతందుకు. శనియారని పేరు పెట్టిరు మొగులు అధికారులు. పశ్చిమ వాయువ్య దిక్కుకెంచి కదులుకుంటూ వస్తుందట. బంగాళాఖాతానికి ఆగ్నేయంలోకి వాయుగుండం లెక్కన అయ్యేటట్టుంది అనేది మొగులు అధికారులు అంటున్నమాట. సోమవారం కల్లా వచ్చేటట్టే ఉందట నుళ్ళు. అటంక చిన్నగా పశ్చిమ వాయువ్య దిక్కుకెంచి కదులుకుంటూ 48 గంటలనే తుఫాన్ లెక్కన మారేటట్టుంది అనుకొస్తున్నారు. అంటే ఈ నెల 26వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు దాకా ఆంధ్రాల వానలు గట్టినే పడేటట్టుంది అనేది మొగులు అధికారులు అంటున్నమాట. అయితే తుఫాన్ ఎక్కడ తీరం దాటుద్ది అనేది ముచ్చటే తెలవట్లేదట. అంటే అల్పపీడనం వాయుగుండం లెక్కన మారినాక తుఫాన్ ఎడికేంచి వస్తుందో తెలవట్లేదు అన్నట్టు. మొన్నటిదాకా మోంతా తుఫాన్ చేసిన ఆగం చాలదన్నట్టు ఇప్పుడు ఇదోటి మళ్ళా ఓ వారం దాకా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఆగం చందనం తుఫాన్ చేయంగా ఇండ్లు మునిగినాయి, పంటలు ఆగమైనాయి. ఇంట్లో సామాన్లు సట్ల సగలం ఆగం చేసింది. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఇల్లాకిలు ఇడిచిపెట్టిరు, గొడ్డుకోదని గాలికి వదిలిపెట్టిరు. ముసులు తగ్గినాక వచ్చి చూసుకుంటే ఇండ్లన్నీ బుడదా. అండ్లకేంచి ఇప్పుడిప్పుడే చిన్నగా తేలుకుంటారు, అన్ని తేడాగా చేసుకుంటారు. అంటే ఇప్పుడు మల్లో తుఫాన్ మోపోయింది అన్నట్టు పబ్లిక్ పానాలకు. మరి చూడాలకి తుఫాన్తో ఎంత ఆగం ఉందో అనేది గాని పబ్లిక్ ఇంత మునిపైన ఆగం చూసిరు కదా, జర పైలం ఈ పాటి కన్నా. ఏ పని చేసినా ఏం చేసినా ధర్మం పట్టి నడవాల బిడ్డ అని చెప్తుంటారు పెద్ద మనుషులు. ధర్మమే అన్నిటికీ మూలం అంటుంటారు. అగో అసొంటి ధర్మానికి నిలువెత్తు రూపమే శ్రీరాముడు. అందుకే మన దేశంలో ఊరూర రామాలయం ఉంటది. అందరికి బంధువు ఆ శ్రీరాముడని అంతా కలిసి జాతర చేస్తుంటారు. ఆ సీతారామయ్య అంటే అంత పాయరం మనకు అన్నట్టు నేను ఎప్పుడు మర్చినా మళ్ళీ పండుగకు తయారైంది అయోధ్య. అట్లా పోయేద్దాం పాన్లి.
అయోధ్య నగరాన రామ జన్మభూమి క్షేత్రాన వెలిసిన అందాల బాలరామయ్య సన్నిధిలో మల్లో జాతరకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తుండ్రు. చూడర్రే పోలీసు వాళ్ళ చెకింగులు, పూలతోని డెకరేషన్లు, అన్ని తీర్ల జోరుగా నడుస్తున్నాయి పనులు. 25వ తారీఖు నాడు బాలరాముని గుడి పెద్ద గోపురం మీద ప్రధానమంత్రి మోదీ సారు కాషాయ జెండా ఎగిరేయబోతున్నాడు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మళ్ళా అయోధ్యలో జరగబోయే అంతటి ఘనమైన సంబురం ఇదేనాట. అందుకే యూపీ సర్కారోళ్ళు గట్టిగా తయారైతుండ్రు. ఇప్పటికే మంగళవారం నాడు గుడి గోపురం మీద మోదీ సారు ఎగిరేసే జెండాను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేయించిండ్రు. చూడర్రే గదే బాలరామయ్య గుడి మీద ఎప్పటికీ రెపరెపలాడే జెండా. ఓ దిక్కు సూర్యుడు, ఓంకారము, దేవకాంచన చెట్టు, 3 బొమ్మలున్నాయి జెండా మీద. మంగళవారం పొద్దుగాల 11:58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ముహూర్తం పెట్టినరాట. ఇక 1 కాదు 2 కాదు 161 అడుగుల ఎత్తున గుడి గోపురం మీద ఇంకో 30 అడుగులుండే జెండా కర్రతోని కాషాయ జెండా ఎగరబోతున్నది. అప్పట్లో బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేసే టైంలో ఇంకా గుడి పనులు పూరముట్ట కాలేకుండే. ఇప్పుడు పనులు అన్ని తీర్ల ఒడిచినాయి కాబట్టి ధ్వజారోహణం చేస్తుర్రా అన్నట్టు. 25వ తారీఖు నాడు మళ్ళోసారి పెద్ద పెద్దోళ్ళందరితోని, దేశంలో ఉన్న రామభక్తులందరితోని అయోధ్య బాలరాముని సన్నిధి కలకలలాడబోతున్నది. ముందు అధికారం కోసం వేరేళ్లతోని కొట్లాడాలి. అటెన్క అధికారం మన చేతులకు వచ్చినాక మనం కొట్లాడాలి. గిట్లనే ఉన్నది ఇప్పుడు శాన దిక్కుల రాజకీయం. అన్నిటికి మించి మన పక్క రాష్ట్రం కర్ణాటకల కుర్చీలాట జోరుగా నడుస్తుంది చూడండి. పక్కపోంటే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సీఎం సీటు పంచాది ఎటు తెలియదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సీట్ల కూకొని 2.5 ఏళ్లు గడిచింది కాబట్టి తోల్తా అనుకున్నట్టు సీటు డీకే శివకుమార్కి ఇయ్యాలని ఆయన ఎన్నుకున్న ఎమ్మెల్యేలు పట్టుబడుతుండ్రు. ఇదే ముచ్చట మీద ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూసబెట్టి మాట్లాడినికే ఢిల్లీకేంచి బెంగళూరు పోయిండట కరిగేశారు. అయితే రాహుల్ సార్ ఇప్పుడు బయట దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేదాకా పంచాయతీ తేలేటట్లు లేదా అంటుండ్రు. ఇంకో దిక్కు రాహుల్ సార్ వచ్చే లోపు ఇటు సిద్ధయ్య అటు శివకుమారు ఇద్దరు బలం కూడా కట్టే యుగురం చేస్తుండ్రాట. పెద్ద మనుషుల ముంగట బలం చూపించుకోవాలని చూస్తుండ్రాట. 140 మంది ఎమ్మెల్యేలల్లా ఓ 25 మంది దాకా భాజపా డీకే శివకుమార్ కు మద్దతు పలుకుతాండ్రు. ఒకవేళ ఓటింగ్ పెడితే లోపట ఇంకెంతమంది ఓటేస్తారో మనకైతే తెలియదు. అటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నిలబెట్టుకోనికే గట్టిగానే తిప్పల పడుతుండట. మరి ఏమైతుందో చూడాలి. అయితే ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో డీకే శివకుమార్ మస్తు త్యాగాలు చేసిండని, ఈసారి ఎట్టనన్నా ఆయనకు సీఎం పోస్ట్ ఇయ్యాల్సిందేనని గట్టిగానే కొట్లాడుతుండ్రట అనుచరులు. మరి ఏం చేస్తారో, సీటు పంచాది ఎట్లా కొసెల్లుతుందో రాహుల్ సార్ బయటి దేశంకేంచి వస్తే గాని తెలియదంటారు. అన్యామగానే అది కర్ణాటక అయినా తెలంగాణ అయినా చెయ్యి పార్టీలో ఎప్పుడు ఏదో పంచాది ఉండాల్సిందేనేమో అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.